ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే మనింటి ఆర్థిక వ్యవహారాలపై భారం ఎందుకు పడుతుంది? ఒక సీరియస్ ఆస్పిరెంట్గా కేవలం యుద్ధం జరుగుతుందని చదివితే సరిపోదు. ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది విశ్లేషించాలి. ఇదే మన అసలైన ప్రిపరేషన్ అవుతుంది. ఈ యుద్ధాన్ని మనం జియోగ్రఫీ, ఎకనామీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో ఎలా లింక్ చేసి చదువుకోవాలో ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్ ద్వారా చూద్దాం. హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యత ఏమిటి? ఇది పార్షియల్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్లను కలిపే కీలక మార్గం. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% దీని ద్వారానే జరుగుతుంది. ఈ జలసంధి వెడల్పు ఎంత? ఈ జలసంధి వెడల్పు సుమారు 33 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఇరాన్ దేశాల చమురు ఎగుమతులకు జీవనాడి లాంటిది. హోర్ముజ్ జలసంధిని చోక్ పాయింట్ అని ఎందుకు అంటారు? ఇది చాలా ఇరుకైనది మరియు కీలకమైన వాణిజ్య మార్గం. ఇక్కడ అంతరాయం కలిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఆగిపోతుంది. చాబహార్ ఓడరేవు భారత్కు ఎందుకు అంత ముఖ్యం? పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్కు ఇది ఏకైక వ్యూహాత్మక మార్గం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చాబహార్ ప్రాజెక్టుకు ఉన్న ముప్పు ఏమిటి? యుద్ధం వల్ల వాణిజ్యానికి అంతరాయం కలగవచ్చు, లేదా అంతర్జాతీయ ఆంక్షల వల్ల భారత్ పెట్టిన పెట్టుబడులు ప్రమాదంలో పడవచ్చు. చమురు ధరలు పెరిగితే భారత్ రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది? భారత్ 80% చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే మనం ఎక్కువ డాలర్లకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికోసం. తద్వారా రూపాయి బలహీనపడుతుంది. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? వస్తువుల ధరలు విపరీతంగా పెరగటం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగటాన్ని మనం గమనిస్తాం కదా. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి? పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే లారీలు, రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయల నుండి పప్పుల వరకు అన్నిటి ధరలు పెరుగుతాయి. మార్చి 2026 నాటి పరిస్థితుల్లో ఇరాన్ ఏ హెచ్చరికలను జారీ చేసింది? ఇరాన్ ఈ జలసంధిని నియంత్రిస్తూ వాణిజ్య నౌకలకు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రపంచ ఇంధన భద్రత ఆందోళనలో పడింది. ఇప్పుడు ఇలాంటి సంక్షోభాల కోసం భారత్ వద్ద ఉన్న స్టాక్ ఏంటి? విశాఖపట్నం, మంగళూరు, పాడూరులో భారత్ చమురు నిల్వలను సిద్ధంగా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఇది మనకు రక్షణ ఇస్తుంది. సముద్రంలో మన నౌకల భద్రత కోసం ఉన్న ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ సంకల్ప్. భారత నౌకాదళం ఈ ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తూ మన వాణిజ్య నౌకలను కాపాడుతుంది. ఇరాన్ ప్రధానంగా ఏ శాఖకు నాయకత్వం వహిస్తుంది? ప్రపంచంలోని షియా ముస్లిం దేశాలకు ఇరాన్ నాయకత్వం వహిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నాము అంటే కేవలం వార్తలు చదవటం కాదు, వార్తల్ని లోతుగా విశ్లేషించినప్పుడే మీరు విజేతలుగా నిలుస్తారు. ఈ 10 క్వశ్చన్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడే నోట్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధంగా ఉండండి.